మూడు రాజధానులంటూ అమరావతి అభివృద్ధిని వైసీపీ అటకెక్కించిందన్న విమర్శలున్నాయి. పాలన వికేంద్రీకరణ, రాష్ట్ర సమగ్రాభివృద్ధి అంటూ తెగ హడావుడి చేసినా 4 ఏళ్ల నుంచి ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు. ఆ ఎఫెక్ట్తో ఏపీకి రాజధానే లేకుండా చేసిందనే అప్రతిష్ట మూటగట్టుకుంది. ఇక ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాజధానిపై డిఫెన్స్లో పడకుండా ఉండడానికి క్యాపిటల్పై కొత్త హడావుడి మొదలుపెట్టినట్లుగా కనిపిస్తోంది. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిని కొత్త పల్లవెత్తుకుంది. వైవి కామెంట్స్ పై 2 రాష్ట్రాల్లో విమర్శలు వెల్లువెత్తడంతో వెంటనే యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఆ క్రమంలో అసలు క్యాపిటల్ విషయంలో వైసీపీ స్టాండ్ ఏంటో ఎవరికీ అంతుపట్టకుండా తయారైంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏపీ రాజధానిగా అమరావతికి ఆమోదం తెలిపిన జగన్ అధికారంలోకి రాగానే క్యాపిటల్పై యూటర్న్ తీసుకున్నారు. పరిపాలనా వికేంద్రీకరణను విధానంగా మార్చుకుని రాజధానుల్ని 3 ప్రాంతాల హక్కుగా చేయబోతున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. 2019 డిసెంబర్ 17న అసెంబ్లీ సాక్షిగా ఆంధ్రప్రదేశ్కు 3 రాజధానుల అవసరం ఉందని వ్యాఖ్యానించిన ఆయన విశాఖ, కర్నూలు కూడా రాజధానులవుతాయని ప్రకటించారు. 7 గడుస్తున్నా 3 రాజధానుల దిశగా ఒక్కడుగు కూడా వేయలేకపోయింది ప్రభుత్వం. ఉన్న రాజధాని అమరావతిలో అభివృద్ధిని అటకెక్కించేసింది. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చారని విమర్శలు ఎదుర్కొంటోంది. రానున్న ఎన్నికల్లో విపక్షాలకి అది ప్రధాన విమర్శనాస్త్రంగా మారింది. ఆ క్రమంలో క్యాపిటల్ విషయంలో డిఫెన్స్లో పడినట్టు కనిపిస్తున్న వైసీపీ సడన్ గా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటూ కొత్త పల్లవెత్తుకుంది. ఉమ్మడి రాజధానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి. విశాఖలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ కొంతకాలం ఉమ్మడి రాజధానిగా ఉండాలి అనేది తమ ఆలోచనని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి, పార్టీ నాయకత్వం దీనిపై చర్చించి ఆలోచిస్తారన్న ఆయన రాజధాని కట్టే ఆర్థిక వనరులు లేక విశాఖను రాజధానిగా ఏర్పాటు చేస్తే న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయని చెప్పుకొచ్చారు. విశాఖ రాజధానిగా ఏర్పాటయ్యే వరకు ఉమ్మడి రాజధాని ఉండాలని, విభజన చట్టం ప్రకారం మరికొంతకాలం హైదరాబాద్ ఉమ్మడిగా ఉంటే రాష్ట్రానికి మేలు జరుగుతుందని అన్నారు. తాను రాజ్యసభకు ఎన్నికయ్యాక ఆ అంశాన్ని అక్కడ ప్రస్తావిస్తానని ప్రకటించారు. మేము మా ప్రభుత్వం వచ్చినాక గత 5 ఏళ్లలో చిత్తశుద్ధితో రాజధాని నిర్మాణం చేసే స్తోమత మనకు లేదని చెప్పి అన్ని విధాలా అభివృద్ధి చెందిన నగరం విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా పరిపాలనా రాజధానిగా చేద్దామని చేస్తే కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు సృష్టించారు. న్యాయపరంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాం కూడా ఈరోజు. సో అవన్నీ అధిగమించిన దాకా కంబైన్డ్ రాజధానిగా హైదరాబాద్ను కంటిన్యూ చేయాలని మా ఆలోచన. దీనిపై మా పార్టీ అధ్యక్షుడితో, పార్టీ నాయకులతో చర్చించుకొని ఎలక్షన్లు అయిపోయినాక దీనిపై ఒక వివరణ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే విశాఖ రాజధాని వచ్చేసి ఉంటే ఇప్పటికీ ప్రాబ్లం లేదు, కాలేదు. ఇది ఎప్పుడు కార్యసాధన చేస్తామో తెలియదు, న్యాయపరమైన చెప్పులు ఎదుర్కొంటున్నాం కాబట్టి. అవి వచ్చేంత వరకు ఈ స్టేటస్ అన్న కంటిన్యూ అయితే, కంబైన్డ్ క్యాపిటల్గా హైదరాబాద్ కంటిన్యూ అయితే మనకి హైదరాబాద్లో హక్కు ఉంటుంది, హైదరాబాదు రాజధానిలో మనకి ఇదిగా ఉంటుంది కాబట్టి అని ఒక ఆలోచన. దానిపై మళ్ళా మా గౌరవ ముఖ్యమంత్రి గారితో ఇప్పుడు సమయం కాదు, ఎలక్షన్ అయిపోయినాక చర్చించుకొని ముందుకు పోవడం జరుగుతుంది. హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తే మంచిదన్న వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెంటనే స్పందించారు. వైవి అన్న మాటలు ఆయన వ్యక్తిగతమన్న మంత్రి ఆ మాటలకు పార్టీ నిర్ణయంతో సంబంధం లేదని వ్యాఖ్యానించడం గమనార్హం. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఎన్ని సంవత్సరాలు ఉంటే బాగుంటుందని చెప్పి రాజ్యసభలో కూడా చర్చిస్తాం. మరి అది ఆయన ఆలోచన, పార్టీ విధానం అయితే కాదు. ఏపీ రాజధానిగా హైదరాబాద్ని కొనసాగించాలంటూ వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై 2 తెలుగు రాష్ట్రాల్లో రచ్చకు దారితీశాయి. అటు తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు వైవి వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ఇటు ఏపీలో విపక్షాలు వైసీపీపై విరుచుకుపడ్డం మొదలుపెట్టాయి. దాంతో దిద్దుబాటు చర్యలకు దిగినట్టు కనిపిస్తున్న వైసీపీ తరపున మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా ముందుకొచ్చారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనేది తమ పార్టీ విధానం కాదని, వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారని పేర్కొన్నారు. అనుభవం ఉన్న నేత ఎవరైనా ఉమ్మడి రాజధాని వ్యాఖ్యలు చేస్తారా అంటూ ఎదురు ప్రశ్నలు వేశారు. 10 ఏళ్ల తర్వాత హైదరాబాద్ని ఉమ్మడి రాజధాని చేయడం ఎలా సాధ్యమవుతుందని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి రాజధాని కొనసాగించిన స్టేట్లో ఎవరు చెప్పారు? అంత కోరుతున్నాను. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని, 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని, 10 సంవత్సరాలు అర్ధరాత్రి వచ్చి పరిగెత్తి ఓటుకు నోటు కేసులను వచ్చి అక్కడ వదిలేసి కట్టుబాటుతో ఇంటికి వచ్చేసాము. చేసిన దొంగ పనికి వచ్చేసాము. అది వాస్తవం కాదా? అది దానికి మళ్ళీ సుబ్బారెడ్డి గారు ఏం చెప్పారో
ఆయన ఏమన్నారో ఒకసారి పరిశీలించుకుంటే తెలుస్తుంది. అంతేగాని అందులో పుల్ స్టాపుల్ని కామాలు తీసి ఎక్కడో మాటను పట్టుకుని దాన్ని వచ్చి అటు ఒక 10 వాక్యం ఇటు 10 వాక్యం చేర్చుకుంటారంటే ఎలాగవుతుంది? నోనో, నిజంగా మీరు వచ్చే మాట కానీ మీరు ఈ ప్రతిపక్షాలు మాట నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎవరైనా ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా మళ్ళీ ఉమ్మడి రాజధాని కొనసాగించాలని అడుగుతారండి? అంత సుబ్బారెడ్డి గారు కానీ మాకు కానీ అంత ఆలోచన లేదండి. ఇవాళ కొత్తగా రాజకీయాలకు వచ్చాము మేము ఆడడానికి. చెప్పండి. ఒకసారి ఎంపీగా పనిచేసి ప్రస్తుతం రాజ్యసభ రేసులో ఉన్న వైవి సుబ్బారెడ్డి ఉమ్మడి రాజధాని అంశాన్ని తనకు తానుగా ప్రస్తావించారా, లేకపోతే వ్యూహాత్మకంగా ఆ వాదన తెరపైకి తెచ్చారా అన్న చర్చ మొదలైంది. పెద్దిరెడ్డి అది వైవి సొంత అభిప్రాయం అంటుంటే, బొత్స సత్యనారాయణ మాత్రం వైవి వ్యాఖ్యల్ని వక్రీకరించారని తేల్చేస్తున్నారు. వైవి ఉమ్మడి రాజధాని ప్రస్తావన ఆఫ్ ద రికార్డుగా కాదు తెచ్చింది, మీడియా ముందే స్పష్టంగా మాట్లాడారు. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జిల్లాలపై పంచాయతీ నడుస్తోంది. హైదరాబాద్పై ఏపీకి హక్కుందన్న విషయాన్ని ఎత్తిచూపి ప్రజల్లో సెంటిమెంట్ రగిలించడానికి వైసీపీ వ్యూహం రెడీ చేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదేగాక ఏపీకి రాజధాని లేకుండా చేశారన్న ప్రచారం జనంలోకి వెళుతూ ఉండడంతో హైదరాబాద్ని వివాదం చేయడం ద్వారా ప్రజల్లో భావోద్వేగం రగిల్చి ఓట్లుగా మలుచుకోవాలని వైసీపీ భావిస్తోందన్న చర్చ మొదలైంది. వ్యూహం ప్రకారమే హైదరాబాద్ కేంద్రంగా రాజకీయం చేయడానికి వైసీపీ స్కెచ్ గీస్తోందన్న టాక్ వినిపిస్తోంది. ఇన్నాళ్లు 3 రాజధానుల రాగం ఆలపించిన అధికార పార్టీ ఇప్పుడు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని మరికొన్నాళ్లు కొనసాగించాలని డిమాండ్ చేయడం అందులో భాగమే అంటున్నారు. హైదరాబాదే రాజధాని అన్న సెంటిమెంట్తో ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. చంద్రబాబుని బూచిగా చూపిస్తూ సెంటిమెంట్ రగిలించి 2018లో కేసీఆర్ తెలంగాణలో గెలుపొందారన్న అభిప్రాయం ఉంది. 2023 ఎన్నికల సమయంలో సాగర్ డ్యాంపై పెద్ద డ్రామా నడిపించి సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేసింది గులాబీ సర్కార్. అయితే అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు తెలంగాణలో చతికిలపడ్డ రహస్య మిత్రుడు బీఆర్ఎస్కి ఆక్సిజన్ ఎక్కించే ప్రయత్నాల్లో భాగంగానే జగన్ ఉమ్మడి రాజధాని డ్రామాకు తెరలేపారన్న వాదన వినిపిస్తోంది. హైదరాబాద్ సెంటిమెంట్ రగిలిస్తే అటు ఏపీలో తనకు, తెలంగాణలో బీఆర్ఎస్కు లబ్ధి చేకూరుతుందని, అందుకే సడన్గా వైసీపీ కీలక నేత వైవి ఉమ్మడి రాజధాని పల్లవందుకున్నారని అంటున్నారు. విభజన బిల్లులో 10 ఏళ్లు ఉమ్మడి రాజధాని హక్కున్నా ఇప్పుడు ఆ గడువు ముగిసే సమయంలో మరికొన్నాళ్లు హైదరాబాద్ రాజధానిగా ఉండాలని వైసీపీ అంటుండడం విమర్శల పాలవుతోంది. ఏపీకి రాజధాని లేకుండా చేశారన్న విమర్శలు ఎదుర్కొంటున్న జగన్ 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు ఉమ్మడి రాజధాని ప్రస్తావనే తేలేదు. పైపెచ్చు తెలంగాణ మంత్రివర్గం కోరిక మేరకు హైదరాబాద్పై హక్కులన్నీ వదులుకుంది ఏపీ సర్కార్. ప్రస్తుతం హైదరాబాద్లో ఏపీకి సంబంధించిన ఒక్క కార్యాలయం కూడా లేకుండా చేశారు. హైదరాబాద్ నగరంలో ఉన్న ఏపీ ప్రభుత్వ భవనాలన్నీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది వైసీపీ ప్రభుత్వం. అలాంటిది ఆ పార్టీకి ఎన్నికల ముందు ఉమ్మడి రాజధాని గుర్తుకు రావడం అతిపెద్ద కామెడీ అన్న సెటైర్లు మోతెత్తిపోతున్నాయి. ఏమోలండి, ఎవరి రాజకీయ లెక్కలు వారుకుంటాయి కదా.